అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. చిట్టి కుకింగ్ వ్లాగ్స్లో ఇప్పుడు నేను మీషో నుండి ఆర్డర్ చేసిన కొన్ని యూస్ఫుల్ కిచెన్ ప్రోడక్ట్స్ని మీకు చూపిస్తాను. కాస్ట్ కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చి ప్లాస్టిక్ డ్రై ఫ్రూట్ కట్టరు. దీన్నే మల్టీపర్పస్ చాపర్ అని కూడా అంటారు. మనం డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం పప్పు చేత్తో కట్ చేసుకోవాలంటే చాలా టైం పట్టుద్ది. కానీ ఈ కట్టర్ని మనం యూజ్ చేస్తే చాలా ఈజీగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ కట్టర్ క్యాప్ ఓపెన్ చేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ప్లేట్ సరిగా సెట్ అవ్వకపోతే ఆ పైన ఉన్న పార్ట్ని రెండు వైపులా ఫింగర్తో లోపలికి ప్రెస్ చేసి పైకి తీసేయచ్చు. అలాగే బ్లేడ్ ఉన్న పార్ట్ని అడుగున డ్రై ఫ్రూట్స్ పడటానికి ఇచ్చిన ఆ చిన్న గిన్నెని కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇది లోపల పెట్టినప్పుడు ఫిక్స్ అయిపోతుంది. బ్లేడ్ ఇలా మనం తీసుకొని కరెక్ట్గా ఫిక్స్ అయ్యేలా సెట్ చేసుకొని మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేసి క్యాప్ పెట్టి రౌండ్గా తిప్పితే కట్ అయిన పీసెస్ కింద ఉన్న గిన్నెలో పడతాయి. ఈ కట్టర్తో డ్రై ఫ్రూట్స్ని ఈజీగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 131 రూపీస్. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న మరొక ప్రోడక్ట్ స్టెయిన్లెస్ స్టీల్ కటోరీ సెట్ ఆఫ్ 6 అండ్ 12 స్పూన్స్. డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేసి పంపించారు. బౌల్స్ అయితే మరీ పలచగా లేకుండా సొట్టలు పడేలా లేకుండా పర్వాలేదు, బాగున్నాయి. 12 స్పూన్లు 6 బౌల్స్ 180 రూపాయలకి నాకైతే మంచిగానే అనిపించాయి. ఇంకా నేను ఆర్డర్ చేసిన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్, అంటే వైడ్ ఓపెనింగ్ ఆయిల్ బాటిల్ విత్ సిలికాన్ బ్రష్. ఈ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ కాదు, ఇది వచ్చి గ్లాస్ బాటిల్. అలాగే దీని లోపల ఒక బ్రష్ ఉంది, అది సిలికాన్ బ్రష్. మనం దోశలు చపాతీలు వేసుకున్నప్పుడు ఆయిల్ దీంతో మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇది హీట్ అయినా కరగదు కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. బాటిల్ క్యాప్కి పక్కన హోల్ ఉంది. మనం పైన ప్రెస్ చేసినప్పుడు ఆయిల్ ఆ హోల్లో నుంచి పోసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 167 రూపీస్. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది డైనింగ్ వేర్ 1.3 లీటర్స్ గ్లాస్ జార్. ట్రాన్స్పోర్ట్లో పగిలిపోకుండా చాలా స్ట్రాంగ్గా ప్యాక్ చేసి పంపించారు. నేనైతే ఎప్పటి నుండో డైనింగ్ టేబుల్ మీదకి జార్ కొనాలని అనుకుంటున్నాను. ఇది చూడగానే నాకు బాగా నచ్చింది. ఈ గ్లాస్ జార్కి లిడ్ వచ్చి ప్లాస్టిక్ది. ఇది తీయడం ఈజీగా ఉంది, పెట్టినప్పుడు కూడా చక్కగా ఫిక్స్ అయిపోతుంది. ఈ జార్ కాస్ట్ వచ్చి 380 రూపాయలు. గ్లాస్ జార్ డెలికేట్గా లేకుండా స్ట్రాంగ్గా ఉంది. తక్కువ కాస్ట్కే ఒక మంచి ప్రోడక్ట్ తీసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. నా నెక్స్ట్ ఆర్డర్ వచ్చి ప్లాస్టిక్ ఆయిల్ డిస్పెన్సర్. ఇందులో 1 లీటర్ ఆయిల్ పడుతుంది. మెజర్ కూడా చేసింది దాని మీదే. ఆయిల్ బాటిల్ యూజ్ చేయడం వల్ల కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఆయిల్ పడినప్పుడు మరకలు పడి జిడ్డు జిడ్డు అవ్వకుండా ఈ బాటిల్ ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ వచ్చి 97 రూపీస్. నేను మీషోలో ఆర్డర్ చేసిన మరొక యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది వచ్చి కిచెన్ ప్రోడక్ట్ కాదండి, శారీ కవర్ స్టోరేజ్ బ్యాగ్స్ అండి. 4 బ్యాగ్స్ వచ్చినాయి. అవి కాస్ట్ వచ్చి 137 రూపీస్. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే స్పేస్ బాగానే ఉంది. ఒకసారి ఒక 10 శారీస్ మనం ఇందులో పెట్టచ్చు. ఐరన్ చేసిన బట్టలు పెట్టుకుంటే నలిగిపోకుండా ఉంటాయి. ఈ స్టోరేజ్ బ్యాగ్స్ని శారీస్ కోసమే కాకుండా ఎప్పుడన్నా మనం ఒకసారి యూజ్ చేసే బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం ఈ బ్యాగ్స్లో పెట్టుకొని ర్యాక్స్లోను షెల్ఫ్స్లోను పెట్టుకోవచ్చు. ఈ బ్యాగ్స్ మెటీరియల్ బాగుంది, లైట్ వెయిట్ ఉన్నాయి. కాస్ట్కి తగ్గట్టు బ్యాగ్స్ కూడా బాగున్నాయి. నా నెక్స్ట్ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ వచ్చి నైఫ్ కట్లరీ హోల్డర్ ఆర్గనైజరు. ఇది ప్లాస్టిక్ది. ఇందులో వచ్చి మనం గరిటెలు, స్పూన్లు, ఫోర్క్స్, స్టిక్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా చేతిలో ఉన్నదాన్ని దానికి ఫిక్స్ చేస్తే ఆ మధ్యలో ఖాళీలలో నైఫ్స్ పెట్టుకోవచ్చు. అలాగే దానికి ఉన్న హుక్స్కి పీలర్ కానీ ఏదన్నా హ్యాంగ్ చేసుకుని ఉంటే కూడా మనం అక్కడ హోల్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 154 రూపీస్. ఇది కిచెన్లో స్టవ్కి దగ్గరగా ఉంటే మనం ఈజీగా గరిటెలు కానీ స్పూన్లు కానీ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే నైఫ్ కూడా మనం ఇందులో పెట్టుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచి యూస్ఫుల్ కిచెన్ ప్రోడక్ట్గా మనకి పనికొస్తుంది. నా నెక్స్ట్ ఆర్డర్ వచ్చి ప్యాక్ ఆఫ్ 2 మెటల్ కిచెన్ అండ్ బాత్రూమ్ కార్నర్ ర్యాక్. ఈ 2 ర్యాక్స్ కాస్ట్ వచ్చి 249 రూపీస్ అండి. మెటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. 2 నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇవి హోల్స్ చేసి మేకులు కొట్టకుండా అవి స్టిక్ చేసుకునేలాగా హుక్స్ కూడా వచ్చాయి. 2 స్టాండ్స్కి 4 అయితే సరిపోతాయి కానీ 8 హుక్స్ అయితే వచ్చాయి.
ఇవి బాత్రూమ్ కార్నర్లో పెట్టుకుంటే షాంపూ పేస్ట్ అవన్నీ పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే కిచెన్ కార్నర్లో పెట్టుకొని బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. షింక్ పక్కన పెట్టుకుంటే స్క్రబ్బరు, డిష్ వాషర్ లిక్విడ్ కానీ సోప్స్ కానీ పెట్టుకోవచ్చు. సో ఈ ర్యాక్స్ కూడా మనకి యూస్ఫుల్లే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి 3-in-1 చాపింగ్ బోర్డ్ విత్ ట్రే అండ్ స్ట్రైనరు. ఇది ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్ ఫర్ వెజిటబుల్స్. చాపింగ్ బోర్డు 3 రకాలుగా మనకు ఉపయోగపడుద్ది. దీనిని కిచెన్ షింక్లో ఫిక్స్ చేసుకొని మనం వెజిటబుల్స్ని కడిగేసి హోల్స్ ఉన్న వైపు వెజిటబుల్స్ని పెడితే వాటర్ స్ట్రైన్ అయిపోతాయి. అలాగే రెండో వైపు ట్రేలో మనం ఈ చాపింగ్ బోర్డ్ పెట్టుకొని వెజిటబుల్స్ని కట్ చేసుకొని ఆ ట్రేలో వేసుకోవచ్చు. ఇది 3 రకాలుగా ఈ చాపింగ్ బోర్డ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ వచ్చి 154 రూపీస్. ఇంతేనండి మీషోలో నేను ఆర్డర్ చేసి తీసుకున్న యూస్ఫుల్ కిచెన్ ప్రోడక్ట్స్. మరి ఇవి కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు కానీ ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.